ఒక పదార్థం మరొక పదార్థంతో చేర్చవలనన్నను, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో చేరవలనన్నను దీనికి ప్రేమనే ప్రధానమైన। यदि एक पदार्थ को दूसरे पदार्थ से मिलाकर एक करना हो या एक व्यक्ति को दूसरे व्यक्ति की संगति चाहिए हो तो केवल प्रेम ही प्रधान है जो उन्हें एक साथ कर देता है। ప్రపంచమంతయును ప్రేమపైనే ఆధారపడి ఉంటున్నది। यह जगत प्रेम पर आधारित है। ప్రేమ లేని జగత్తు లేదు। प्रेम के बिना संसार हो ही नहीं सकता। కనుకనే ఈ ప్రేమనే భగవత్ స్వరూపం। इसलिए प्रेम भगवान का स्वरूप है। అట్టి ప్రేమ స్వరూపుడైన పరమాత్ముడు సర్వుల హృదయం నందుకుడును ప్రేమ స్వరూపుడుగానే ఉంటున్నాడు। प्रेम स्वरूप परमात्मा सबके हृदय में प्रेम के स्वरूप में ही विद्यमान है। దీనిని పురస్కరించుకునియే లోక సమస్త సుఖినో భవంతు, అందరూ కూడాను సుఖంగా ఉంటుండాలి అనేటువంటి ప్రార్థన చేస్తూ వచ్చారు। इसलिए हम प्रार्थना करते हैं लोकाः समस्तः सुखिनो भवन्तु, सभी लोग सुखी रहें। ये प्रार्थना हम लोक कल्याण के लिए करते हैं। ప్రాచీన కాలమునందు మహర్షులు లోకక్షేమ నిమిత్తమై అనేక విధములైనటువంటి త్యాగములు గావిస్తూ వచ్చారు। प्राचीन काल में महर्षियों ने विश्व की उन्नति और कल्याण के लिए अनेक त्याग किए। లోక శాంతి నిమిత్తమై తమ సర్వస్వను కూడాను త్యాగం చేస్తూ వచ్చారు। विश्व की शांति के लिए उन्होंने अपना सर्वस्व त्याग दिया। అట్టి త్యాగమునకు గురి కావటం చేతనే వారి యొక్క కీర్తి జగత్ వ్యాప్తి పొందినది। उनके त्याग के कारण उन्होंने हर तरह से प्रतिष्ठा पाई और उनकी कीर्ति पूरी दुनिया में चारों ओर पहुंच गई। ఆనాటి మహర్షుల యొక్క తత్వము, యువకుల యొక్క తత్వము, త్యాగము, యోగము उन दिनों महर्षियों और युवाओं द्वारा किए जाने वाले आध्यात्मिक अभ्यास त्याग और योग की जड़ों पर ही आधारित होते थे। కానీ నేటి జీవితము భోగము, రోగము, लेकिन आज का जीवन भोग और रोग से ग्रसित है। ఈ రెండింటితోనే తృప్తి పడటం కాదు, आज का मानव केवल इन दो चीजों में ही उलझा हुआ नहीं है। కేవలం పిచ్చి పిచ్చి భావం కూడాను చేరుతూ ఉంటాయి। इनके साथ साथ कुछ बुरी भावनाएं भी जुड़ी होती हैं। కనుక భోగము భావము చేత కూడినటువంటి రోగులుగా తయారవుతున్నారు ఈనాటి యువకులు। बहुत सारे आनंददायक भोगों और बुरी भावनाओं के कारण आज का युवा रोगी बनता जा रहा है। మానవుడు కర్మక్షేత్ర యాత్రికుడు। मानव कर्म क्षेत्र का यात्री है। ఈ కర్మక్షేత్రం దర్శించడానికి వెళ్ళినప్పుడు కొన్ని ఖర్చుల నిమిత్తమై ధనమును కూడా తీసుకెళ్తుంటాడు మానవుడు। कर्म क्षेत्र के पथ पर मानव कुछ धन खर्च के निमित्त अपने साथ ले जाता है। కానీ క్షేత్రం చేరిన తర్వాత ధనమును కాపాడమై అనేక విధములుగా విచారం చేస్తుంటాడు। अपने प्रारब्ध पर पहुंचकर वे अपने धन की सुरक्षा चाहते हैं। కడపటికి తనకు ఒక నమ్మకమైనటువంటి మిత్రుడు చిక్కినప్పుడు అతని చేతికి ఈ ధనంనిచ్చి ఇతడు హాయిగా క్షేత్రమును దర్శిస్తూ ఉంటాడు। अंततः जब वे एक भरोसेमंद मित्र को पा लेते हैं तो वे उस मित्र के पास अपना धन सौंपकर फिर तीर्थ यात्रा पर चल पड़ते हैं। ప్రతి మానవుడు కూడాను జన్మతో ఈ విధమైనటువంటి ప్రేమ అనేటువంటి ధనమును తీసుకుని వస్తున్నాడు। प्रत्येक मानव जन्म के समय से इस प्रेम के धन को अपने साथ लेकर आता है। ఈ ప్రేమ జన్మించిన తర్వాత మనకు లభ్యమయ్యేటువంటిది కాదు। यह प्रेम जन्म के बाद में नहीं आता। జననముతో పాటే ప్రేమ కూడాను జన్మిస్తుంది। हमारे जन्म के साथ प्रेम भी जन्म लेता है। కానీ ఈ కర్మక్షేత్రం అనేటువంటి లోకమునందు ఈ ప్రేమ అనే ధనమును కాపాడుకోవటం చాలా కష్టంగా ఉంటుంది। कर्म क्षेत्र के इस लोक में इस प्रेम धन की सुरक्षा करना बहुत कष्टपूर्ण होता है। కనుక ప్రతి మానవుడు కూడాను ప్రధానమైనటువంటి నమ్మకమైనటువంటి మిత్రుని వెతకాలి। इसलिए प्रत्येक मानव को सर्वाधिक प्रधान कार्य मानकर एक भरोसेमंद मित्र की खोज करनी चाहिए। ఆ మిత్రుడే దేవుడు। ईश्वर ही वे सच्चे मित्र हैं। అట్టి నిజమైనటువంటి మిత్రుని సంపాదించుకొని తన ప్రేమధనమును ఆ మిత్రుని చేతికి అందించినప్పుడు నువ్వు శాంతిగా సుఖంగా జీవించడానికి వీలవుతుంది। जब तुम उस सच्चे मित्र को पा लेते हो और अपने प्रेम धन को उन्हें सौंप देते हो तभी तुम शांति और सुख से
रह सकते हो। లోకములో హృదయం కంటే మించినటువంటి యొక్క బోధకుడు మరొకడు లేడు. इस लोक में अपने स्वयं के हृदय से बड़ा और कोई उपदेशक नहीं है। హృదయమే బోధకుడు. हृदय ही सच्चा उपदेशक है। కాలమే ఒక టీచరు. समय एक शिक्षक है। ప్రపంచమే ఒక పెద్ద గ్రంథము. जगत एक बड़ा ग्रंथ है। భగవంతుడే గొప్ప మిత్రుడు. भगवान सर्वोत्तम मित्र हैं। ఇలాంటి నాలుగింటిని విశ్వసించి మానవుడు ఈ కర్మక్షేత్రం లోపల అన్ని విధాలా జీవించడానికి ప్రయత్నించాలి. मानव को इस कर्म क्षेत्र में रहते हुए इन चारों पर पूर्ण विश्वास रखना चाहिए। ప్రతి మానవ జీవితమునందు మనకు ఆవిర్భవించేటువంటి ఫలమే ప్రేమ. प्रत्येक मानव के जीवन में जो फल प्रकट होता है वह प्रेम है। ఈ జీవిత వృక్షం లోపల ప్రేమ అనేటువంటి ఫలము మనకు లభిస్తుండాలి. यह जीवन एक वृक्ष है जिसमें प्रेम का फल उत्पन्न होता है। అయితే ఈ ప్రేమ అనే ఫలమును మనం భుజించవలనన్నా దీనికి కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. यदि तुम प्रेम के फल का स्वाद लेना चाहते हो तो कुछ एक बाधाएं और कठिनाइयां भी आएंगी। భుజించుటకు పూర్వము ఆ ఫలమునకు పైనున్నటువంటి ఒక తోలును తీసివేయాలి. फल को खाने के पहले तुम्हें उसका छिलका हटाना होगा। ప్రతి ఫలమునకు నువ్వు పైన ఒక తోలు ఉంటుంటాది, చర్మం కప్పి ఉంటాది. प्रत्येक फल छिलके या छाल से ढका होता है। ఆ యొక్క తోలును తీసివేసినప్పుడు తదుపరి అందులో ఉన్నటువంటి యొక్క విత్తనములు కూడా నువ్వు తీసివేసినప్పుడే ఆ ఫలంలో ఉన్నటువంటి మధురమైనటువంటి రసమును మనం గ్రోలవచ్చు. फल के भीतर के अमृतमय मधुर रस का आनंद लेने के लिए तुम्हें फल के बाहरी छिलके और बीजों को हटाना होगा। ఈ ప్రేమ అనేటువంటి ఫలమునకు అహంకారం అనేటువంటి దట్టమైన చర్మం కప్పబడి ఉంది. प्रेम का ये फल अहंकार के मोटे छिलके से ढका होता है। ఈ అహంకారం అనేటువంటి చర్మం తీసివేసి हमें अहंकार के मोटे छिलके को हटाना होगा। నేను నాది అనేటువంటి అభిమాన మమకారం అనేటువంటి యొక్క విత్తనములు కూడా నువ్వు తీసివేసినప్పుడే हमें मैं और मेरा यानी अहंकार और अभिमान के भ्रमकारी बीजों को भी हटाना होगा। అప్పుడే మధురమైనటువంటి రసాన్ని మనము గ్రోలటానికి వీలవుతుంది. केवल तभी तुम्हारे लिए इसके मधुर रस का स्वाद लेना संभव हो सकेगा। దీన్ని వేదాంతం నందు రసో వై సహా అన్నారు. ఆ రసస్వరూపుడే భగవంతుడు. वेदांत में कहा गया है कि रसो वै सह यानी ईश्वर इस रस या सार का सच्चा स्वरूप है। समस्त लोक